నిమిషాల్లో తయారైపోయే మినపొడ ఈసారి నుంచి ఇలా ఒకసారైనా ట్రై చేయండి. మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కల్లుప్పు వేసుకొని మంచిగా గ్రైండర్ చేయండి. స్మూత్గానే చేయండి. ఎలా ఉంటుంది అంటే అదిరిపోతుంది. నిమిషాలు కనీసం ఒక అరగంట పప్పు నానితే చాలండోయ్. చూడండి ఎంత క్రిస్పీగా స్మూతీగా ఉంటుందంటే. దీని పక్కన మనం చికెన్ కర్రీ పెట్టుకున్నామంటే ఆంధ్ర వాళ్ళం కాబట్టి మా స్పెషల్ చికెన్ కర్రీ. వడ అంటే చికెన్ కర్రీ మాకు కరకరలు ఉండవండోయ్. స్మూత్గా ఉంటుంది. తినేదానికి ఎంత బాగుంటుందంటే మాటల్లో చెప్పలేము. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ కొంచెం బరగ్గా తినలేమురా అనుకున్న వాళ్ళకి ఈ టైపు వడ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆనియన్ వేయటం వల్ల ఏమవుతుందంటే స్వీట్ తగులుతుంది. ఇది భలే ఉంటుందండోయ్.